అండి. అమ్మ వచ్చేటప్పుడు నా కోసం ఏం తీసుకొచ్చింది, మా మేనమామ వాళ్ళు నా కోసం ఏమేం పంపించారో చూపిస్తాను రండి. ఈ స్టీల్ టీ ప్యాన్, ఇంకా ఉసిరికాయ పచ్చడి అత్త పట్టి పంపించారు. తాలింపు వేయలేదు, ఆయిల్ స్పిల్ అవుతుందని. ఇంటికి వచ్చాక నన్ను వేసుకోమన్నారు. అమ్మ పిల్లలు తింటారని శనక్కాయలు ఉడకబెట్టి తీసుకొచ్చారు. ఇంకా మా అత్తయ్య చక్రాలు చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి. అదే చెప్తున్నాను నేను అమ్మకి. మా బావకు కూడా చాలా ఇష్టం మా అత్త చేసినవి. ఇంకా చెక్క పకోడీ కూడా చేసి పంపించారు పిల్లలు తింటారని. ఇంట్లో చేసిన రాగి పిండి, ఇంట్లో పట్టించిన ఇడ్లీ రవ్వ. పిల్లలున్న ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉంటే మంచిదని అమ్మ టెంపుల్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. ఇంకా అమ్మ ఏమేమి తీసుకొచ్చిందో చూద్దాము. సూట్ కేసులో భద్రపరిచి తీసుకొచ్చింది, అందుకే నవ్వుతున్నాను. ఆహాన్కి ప్యాంట్ తీసుకొచ్చారు, కరెక్ట్ సైజే ఉంది. ఇంకా పాలటుకులు తీసుకొచ్చారు ఆదిత్య కోసం. నేను ఎప్పుడో చెప్పాను అమ్మకి ఇంట్లో ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నాను మా అని. సీడ్స్ తీసుకొచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఆదిత్య కోసం షూ తీసుకొచ్చారు. వాళ్ళ అల్లుడు కోసం శనగలు బఠానీలు తీసుకొచ్చారు. అవంటే బావకి చాలా ఇష్టం. ఇవి మనకు దొరకవని కాదు, కానీ పుట్టింటి నుంచి అమ్మ వాళ్ళు తీసుకొచ్చిన పంపించిన వాళ్ళు మన మీద చూపించే ఎఫెక్షన్, లవ్, కేర్ అన్నీ మనకు కనిపిస్తాయి. మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. నాలానే ఎంతమంది అలా ఫీల్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మీరు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఏమేమి తెంచుకుంటారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ సీడ్స్ వేద్దాము, ఎలా పెరుగుతాయి అనేది కూడా చూపించేస్తాను. ఇంకా ఫైనల్గా అమ్మ పొట్టు మినప్పప్పు కూడా తీసుకొచ్చింది అమ్మ. మ్యాక్సిమం నేను ఎప్పుడు మినప్పప్పు బయట కొనుక్కోను. ఆదిత్య కోసం మురుగులు కూడా తీసుకొచ్చింది చేతికి వేసుకోవటానికి. ఇంకా ఆహాన్ వాళ్ళ కోసం మరమరాలు ఉండలు కూడా తీసుకొచ్చారు. ఇంకా మన సాంప్రదాయం ఫాలో అవుతాం కదా, అన్నీ పక్కనలకు పెట్టించేశాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.